'లక్కీ భాస్కర్' మూవీ చూసాం కదండీ! 'లక్కీ భాస్కర్‌కి' ఉన్న మంచి లక్షణాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం చెప్దాం. ఈ మధ్య చెప్పటంలా డాక్టర్లు డబ్బుల కోసం. ఇప్పటి వరకు ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇలాంటి వీడియోస్ ఎన్నో చూద్దాం. ట్రస్ట్ 100% తనకు దగ్గరికి వచ్చిన అతనికి తన కష్టాలు విని 100% అతని మీద ట్రస్ట్ ఉంచి తను ఆ 2,00,000 అన్నది ఇవ్వడం జరుగుతుందండి. సెకండ్ లక్షణం అంటే బీ ఏ గుడ్ ఫ్రెండ్. తన తోటి ఉద్యోగి చిన్న ఉద్యోగి అయినా సరే తన క్లాస్‌మేట్ అని చెప్పి చాలా ఫ్రెండ్లీగా అతనితోటి ఎటువంటి అహంకారం లేకుండా ఉంటాడు. థర్డ్ ఇంపార్టెంట్ ఏంటంటే నెవర్ లీవ్ ఏ మార్క్. తను తప్పు చేసినప్పుడు ఎలాంటి ఆస్కారం దొరకకుండా, ఎటువంటి రుజువు దొరకకుండా చూసుకుంటాడు. అది ప్రాఫిట్స్‌ని షేరింగ్ చేస్తాడండి. ఈక్వల్‌గా షేర్ చేసాడు. అది బెగ్గర్‌కైనా సరే, ఎవరికైనా సరే. ఫిఫ్త్‌ది చాలా ఇంపార్టెంట్ అంటే బీ ఏ గుడ్ హస్బెండ్. తనకు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా చూసుకుంటాడు. సిక్స్త్‌ది రిస్కే హై తో ఇష్క్ హై. రిస్క్ తీసుకున్నాడు కాబట్టి ఈరోజు గెయిన్ చేశాడండి. ఇది సిక్స్త్. సెవెంత్ పాయింట్ బీ ఏ గుడ్ లిజనర్ అండి. ఆఖరికి తన కొడుకు చెప్పినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వింటాడు. అందులో ఉపయోగపడేది మాత్రం తన ఫ్యామిలీకి ఖచ్చితంగా చేస్తున్నాడండి. ఎయిత్‌ది చిన్న చిన్న సంఘటనలు కూడా రియల్ లైఫ్‌లోనే పెడుతూ ఉంటాడు. వాళ్ళ కొడుకు చేసిన పనిని స్కూల్‌లో జరిగిన తనకు కలిగిన అనుభవాన్ని కూడా తను రియల్ లైఫ్‌లో ఇంట్రడ్యూస్ చేస్తాడు. నైన్త్‌ది కేరింగ్ ఫర్ రిలేటివ్స్. తను ఎంత సంపాదించినా తను అనుకున్న రిలేటివ్స్‌కి తన వైఫ్ తాలూకు రిలేటివ్స్‌కి ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఏంటి, వాళ్ళ బ్రదర్‌కి ఏంటి, సిస్టర్‌కి ఏంటి, వాళ్ళకి కావాల్సిన అవసరమైనవన్నీ కొనేసి ఇస్తాడు. వాళ్ళకి కావాల్సిన ప్రతి నీడ్‌ని ఫుల్‌ఫిల్ చేస్తాడు. అదే రేపొద్దున తనకు ఉపయోగపడతదా, ఉపయోగపడదా అన్నది కాకుండా తన వల్ల కావాల్సిన వాళ్ళందరికీ ఏం కావాలో అన్నీ ఇస్తాడు. 10థ్ పాయింట్ అండి. తను తీసుకున్న ప్రతి రూపాయి అప్పును కూడా తన తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకున్న రూపాయేంటి, బయట తీసుకున్న రూపాయేంటి అందరికీ అప్పును తిరిగి చెల్లిస్తాడు. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎక్కడ సిగ్గు లేకుండా మనం వాళ్ళ దగ్గర తీసుకున్నామో అక్కడే మళ్ళా తిరిగి వాళ్ళకి ఇచ్చేసేటట్టు తను ప్రతీదీ రూపాయి కూడా అన్ని లోన్స్ క్లియర్ చేస్తాడు. ఒక్క అప్పు కూడా లేకుండా చూసుకుంటాడు. 11థ్ సెల్ఫ్ ఎస్టీమ్ అండి. తను ఎక్కడ గెలిచానన్నది చూసుకున్నాడు. తను ఎక్కడ తగ్గాలన్నది కూడా చూసుకున్నాడు. తన ఇమేజ్‌ని ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా చూసుకున్నాడండి. ఒకవేళ తప్పు చేసినప్పటికీ తనదే డామినేషన్ ఉండేటట్టు చూసుకున్నాడు. ఎక్కడ తగ్గేదే లేదన్నట్టు ప్రవర్తించాడు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 12థ్ బీ ఏ గుడ్ అబ్జర్వర్. తను మాత్రం మంచిగా అబ్జర్వ్ చేస్తుంటాడండి. ఎదుటోళ్ళు చెప్పింది ఏదైనా సరే ముందు వాళ్ళు ఎలా చెప్తున్నారు, ఏంటన్నది వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్, టోటల్ బాడీ లాంగ్వేజ్ అన్నీ అబ్జర్వ్ చేసి తను వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారన్నది అన్నీ చూసుకుంటాడు. దాని ప్రకారం